అడవి ఆఫీసర్ కు ఆదివాసుల దెబ్బేందో చూపించారు కదా. మొన్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఇగో వీళ్ళు చేపలు పడతానికి పోయిరట వాగులకు. మరి పోయినోళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళుంటే ఇంతలో ఇందనపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ వాళ్ళ కాడికి వచ్చి, అరే ఎవర్రా మీరు ఇక్కడ చేపలు పడతానికి, మీకు ఏమక్కుందిరా ఈడ నీ అని ఆ జాగేదో వాళ్ళ అయ్య జాగిరు అన్నట్టు పాపం ఈ తమ్ములను ఎట్లా పడితే అట్లా తిట్టుకుడే కాకుండా లాఠీ అందుకొని మస్తు దెబ్బలు కొట్టిండు. ఈడికే ఆగలే, ఇంకో పాలి రామ్ సార్ తప్పైంది అని చెప్పి కాలు మొక్కురి అని చెప్పి అందరితోని కాలు మొక్కించుకుండాట. దీంతోని మా తప్పేం లేకున్నా సుత మా ఒళ్ళు సిద్ధపని చేసిండు, మీదంగా కాలు మొక్కించుకుండు. ఇదంతా సర్కారు కొలువులో ఉన్నాను గర్రనే కదా, ఆగుతాత నీ కొలువు మదవేందో దించుతాం అని చెప్పి ఊరంతా కలిసి రోడ్డు మీద పెద్ద జంగులు వేపిర్రు. ఆయన అంటుకు పోయిన వాళ్ళం కాదు, సొంటుకు పోయిన వాళ్ళం కాదు, మా పొలంగాలను సాగు దెబ్బలు ఎట్లా కొడతాడు, ఆయనను వెంటనే సస్పెండ్ చేసి పడేయాలి అని లొల్లి చేస్తే ముచ్చటెరికైన ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు సుత వాళ్ళకి సాధించుండు. ఆదివాసీల మీద అన్యాయంగా అల్పం చూపించిన అధికారి మీద చర్యలు తీసుకోవాలి అని పట్టుబడితే అత్తపత్తరుచుకున్న పై ఆఫీసర్లు లక్ష్మీనారాయణ సార్ను ఆడికేసి వీకేసి వేరే తవలో పడేసిర్రు. చూడు రే ఎంత ఎచ్చుడుందో సార్కో. ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఏదో వాళ్ళ మందం వాళ్ళు ఉండాలి, అంతేగాని సంబంధం లేని ముచ్చట్ల ఏలు పెడితే గిది కాదు ఇంతకు డబల్ అవుతుంది అని చెప్పకనే చెప్పిరు జనాలు. ఇన్నొద్దులు కన్న తల్లిదండ్రులను మోసం చేసిన కొడుకులనే చూసినాం, కానీ ఇప్పుడు ఆ లిస్టులకు బిడ్డలు సుత చేరిర్రు. అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ సిమెంట్ బెంచ్ మీద కూసోని మా కర్మ చూడుని సారు అని పబ్బతి పడుతురు చూడు. ఈ పెద్ద మనిషి పేరు సమ్మయ్య, పక్క పోయింటి కూసుంది వాళ్ళ ఇంటి ఆమె. ఊరు హన్మకొండ జిల్లా ఐలేని మండలం లింగమోరిగూడెం. అయితే వీళ్ళకు 5 బిడ్డలు ఓ కొడుకు. గాశారం బాలేక కొడుకు చచ్చిపోతే ముసలోళ్ళ తిండి తిక్కాన మంచి చెడ్డలు మొత్తం కోడలు ఇంకా మనవడే చూస్తురాట. ఇది ఇట్లుంటే కరోనా టైంలో ఈ ముసలోళ్ళకు బాలేక ఆయపాయ చేసిరట. దీంతో అవ్వయ్యల పేరు మీదున్న ఆస్తి ఏడ కోడలికి రాసిస్తాడో ఏడ మనవానికి రాసిస్తాడో అని జిత్తుల మారి ఏషాలు కట్టిన 5 బిడ్డలు దొంగ ప్రేమ నటించుడు మొదలు పెట్టిరాట. నాయనా నీకు పానం బాలేదు కదనే, దావకానా తీసుకుపోతాం రాయే అని చెప్పి చదువు శాస్త్రం తెలవని ఈ పెద్ద మనిషిని మత్పరిచి ఆర్డీఓ ఆఫీస్ కు పట్టుకుపోయిరాట. ఇక ఆడ పెద్ద మనిషికి అచ్చకాయ బుచ్చకాయ మాటలు చెప్పి మంచిగా మత్పరిచి ఏలి ముద్దరు లేపించుకొని 2 ఎకరాల 36 గుంటల భూమి కొట్టేసిరు బిడ్డలు. ఇక అప్పటి సంది మొదలు ముసలోళ్ళను దేకులు లేదు, ఈ టెంకలు వచ్చుడు లేదు. మీదంగా కౌలుకి ఇచ్చినట్టు యాక్షన్ చేసి ఓ ఏడాది పైసలు ఇచ్చిరాట. ఇక 2వ ఏడు భూమి అమ్మ చూస్తే ఏముంది, అప్పుడు ఎరికైంది అసలు ముచ్చట. అందుకే కనిపించిన నా బిడ్డలే నన్ను మోసం చేసిరు, వాళ్ళు పెద్ద దొంగలు, నన్ను నా ముసల్దాన్ని నా కోడలు మనవడే చూస్తుర్రు. నా భూమి నా బిడ్డలకి ఇచ్చే ముచ్చటే లేదు, వాళ్ళ పట్టా కొట్టేసి నా భూమి నాకు ఈరిసారు అని చెప్పి ఐలేని ఎంఆర్ఓకు ఫిర్యాదు అయిండు. నాకు 5 బిడ్డలు ఒక కొడుకు, నా పిల్లాడు చదివిపోయింది. నేనంటే నన్ను 5 బిడ్డలు నన్ను చేస్తానని భూమి తీసుకున్నారు. అతి పోయి అమ్ముకున్నాం బాప అంటే, అరే ఎందుకనే నాకు తెలియకుండా మరి నేను ఎట్లా బతకాలి. చూడు రే, ఆస్తి కోసం బిడ్డలు ఎంత దిగజారిరో. అవ్వయ్యలను మోసం చేసిన ఈ బిడ్డల ముచ్చట మీద మీరేమంటారు సుతా కామెంట్ రాయిరి. ఇసొంటి ముచ్చట్లు మీ దిక్కు సుతా ఏమన్నా అయితే కామెంట్లో పెట్టుర్రి, అది కూడా వార్తేస్తాం.